హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఈ రామాయణం థర్డ్ ఎపిసోడ్ చూద్దామండి. గత ఎపిసోడ్స్లో మనము రామాయణం ఇంట్రడక్షన్ చూసామండి. ఈ ఎపిసోడ్లో ఏంటంటే లార్డ్ రామాకి వివాహం ఎలా జరుగుతుంది, ఆ వివాహం జరగడానికి ముందర ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనేది ఈ ఎపిసోడ్లో మనం చూడొచ్చు, రైట్? ద 4 royal weddings, ద FOUR, ఫోర్ కాదు, ఇక్కడ చూడొచ్చు మీరు. యుఆర్ అంటే ఆర్ చివరిని వచ్చింది, ఆర్ ముందు యు ఉందండి, అందుకు చేత నా ఆర్ని సైలెంట్ చేసి రోయల్. ఇట్స్ నాట్ రాయల్, ఇట్స్ ఎ రోయల్. వెడ్డింగ్స్ ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఎస్ ఎండింగ్లో వస్తే ఎస్ని జాలాగా చదవాలండి. బ్రదర్స్, సిస్టర్స్, పేపర్స్, అలా చూసుకుంటే వెడ్డింగ్స్. అలానే ఇంగ్లీష్లో ఏదైనా ఒక పదంలో కాన్సనెంట్స్, 2 కాన్సనెంట్స్ పక్క పక్కన వస్తే ఒకటి చదివితే సరిపోతుందండి. వెడ్డింగ్ అనుకుండగా వెడ్డింగ్ అంటే సరిపోతుంది. LITTLE 2 టీలు ఉన్నాయండి. లిటిల్. SETTLE సెటిల్, బ్యాటిల్, క్యాటిల్, మిడిల్, హడిల్. SUNNY సనీ. చూడండి, సనీ ఎలా చెప్తామండి? సన్నీ అంటాం మనం, అలా కాదు. SUNNYలో 2 వావెల్స్, 2 కాన్సనెంట్స్ ఉన్నాయండి. ఎన్లు అంటే 2 ఎన్లు అంటే 2 కాన్సనెంట్సే కదా ఆ స్పెల్లింగ్లో. అందుచేత ఒక ఎన్నే చెప్తాం. SUNNY సనీ, FUNNY ఫనీ. అలా చూసుకున్నట్లయితే వెడ్డింగ్స్. ద 4 royal weddings, రైట్? ఇక్కడ చూడండి, పిక్ చూడండి. లార్డ్ రామా అండ్ లక్ష్మణ. ఈయనెవరు? విశ్వామిత్ర. ఈయన అంటా ఉన్నాడు, ఐ హ్యావ్ మెనీ స్టోరీస్ టు టెల్ యూ బాయ్స్. ఐ హ్యావ్ మెనీ స్టోరీస్ టు టెల్ యూ బాయ్స్. మీకు చెప్పడానికి నా దగ్గర బోల్డ్ స్టోరీస్ ఉన్నాయి, కథలు ఉన్నాయి అని అంటున్నారు ఆయన, రైట్? యాజ్ దే కంటిన్యూడ్ దేర్ జర్నీ, JOURNEY, జర్నీ. యాజ్ దే కంటిన్యూడ్ ద దేర్, THEIR ఎలా చదవాలండి? దేయా. THEIR ఎలా చదవాలండి? దేయా. యాజ్ దే కంటిన్యూడ్ దేర్ జర్నీ టు మిథిలా. మిథిలా అంటే ఏంటండి? అదొక ప్లేస్, అది ఒక రాజ్యం, ఓకేనా? ఆ రాజ్యం ఎవరిది ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు. యాజ్ దే కంటిన్యూడ్ దేర్ జర్నీ టు మిథిలా, సెయిజ్ విశ్వామిత్ర. సెయిజ్ అంటే ఏంటి? మహర్షి, ఓకేనా? మహర్షి, విశ్వామిత్ర మహర్షి. సెయిజ్ విశ్వామిత్ర టోల్డ్ రామ అండ్ లక్ష్మణ the stories of Shiva and Parvati, the birth of Kartikeya, the descent of Ganga and earth. Descent అంటే ఏంటి? ఓకేనా, కిందకి దిగి రావటం, భూలోకానికి గంగామాత ఎలా వస్తుంది, అలానే శివుని గురించి, పార్వతి గురించి, అలానే కార్తికేయుల వారి యొక్క జననం గురించి, ఇలాంటి కథలన్నీ కూడా. ఆన్ ఎర్త్ అండ్ ద సముద్ర మంథన. యాజ్ దే కంటిన్యూడ్ దేర్ జర్నీ టు మిథిలా. ఆ మిథిలా రాజ్యానికి వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఈయన విశ్వామిత్రుల వారు ఈ రాముడికి లక్ష్మణుడికి ఈ కథలన్నీ చెప్తారు. ఏ కథలండి అవి? విశ్వామిత్ర టోల్డ్ రామ అండ్ లక్ష్మణ ద స్టోరీస్ ఆఫ్ శివ అండ్ పార్వతి, శివుని గురించి, పార్వతి గురించి. అండ్ ద బర్త్ ఆఫ్ కార్తికేయ, ద డిసెంట్ ఆఫ్ గంగా ఆన్ ఎర్త్, ఓకేనా? ఈ గంగామాత ఈ భూమిపైకి ఎలా వస్తారు అనేది. అండ్ ద సముద్ర మంథాన. ద ప్రిన్సెస్ ఎలా చదవాలండి? ప్రిన్సెస్, PRINCE. ప్రిన్స్ అంటే రాజకుమారుడు, PRINCE, ప్రిన్స్ రాజకుమారుడు. రాజకుమారులు అంటే ప్రిన్సెస్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎస్ ఎండింగ్లో వచ్చిందండి. ఏదైనా ఒక ఏకవచనాన్ని బహువచనంగా చేసినప్పుడు ఎస్ ఎండింగ్లో వస్తే ఎస్ని జాలాగా చదవాలి. ఎలాగండి అది? పేపర్స్, ఫేస్, FACE, ఫేస్, ఫేసెస్, FACES, ఫేసెస్. కిస్సెస్, బస్సెస్, అలా చెప్పాలి. అలా చూసినట్లయితే ద ప్రిన్సెస్ రాకుమారులు. ఫ్యాసినేటెడ్, TED వస్తే ఎండింగ్లో ఎప్పుడైనా ఇంగ్లీష్లో TIDగా చదవాలండి. wanted, hunted, navigated. The princes were fascinated by the stories. ఈ రాకుమారులు ఆయన చెప్పిన కథలతో చాలా బాగా ఆకర్షితులవుతారంటండి.
ఆకర్షితులు అవుతారు, వాళ్ళకి బాగా నచ్చేస్తుంది ఈ కథలన్నీ కూడా, దాని అర్థం అది, రైట్. వాళ్ళు ఈ అడవి గుండా నడుస్తూ పోతూ ఉన్నప్పుడు విశ్వామిత్రుని వారు సేజ్ విశ్వామిత్ర కథలు చెప్తారు. ఎవరికి? లక్ష్మణుడికి, రాముడికి. ఏ కథలవి? శివుని గురించి, పార్వతి గురించి, కార్తికేయుని యొక్క జననం గురించి, అలాగే ఈ గంగా భూమిపైకి రావటం అనే దాని గురించి. ఈ కథలన్నిటికీ అన్నదమ్ములిద్దరు అంటే లార్డ్ రామ అండ్ లక్ష్మణ వా ఫ్యాసినేటెడ్ బై ద స్టోరీస్. దెన్ విశ్వామిత్ర టౌల్డ్ ద ప్రిన్సెస్, రాకుమారులకి విశ్వామిత్రుడు చెప్పారు. తర్వాత ఈ శివుని గురించి, పార్వతి గురించి, కార్తికేయుని యొక్క జననం గురించి ఇదంతా చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్పారు ఆయన? దెన్ విశ్వామిత్ర టౌల్డ్ ద ప్రిన్సెస్ కింగ్ జనక ఆఫ్ మిథాలి, ఏంటండి? కింగ్ జనక ఆఫ్ మిథిలా ఈజ్ హోల్డింగ్ ఏ స్వయంవర ఫర్ హిస్ డాటర్ సీత. ఏం చెప్తున్నారండి? విశ్వామిత్రుల వారు ఈ రాకుమారులిద్దరికీ చెప్పారు, కింగ్ జనక ఆఫ్ మిథిలా ఈజ్ హోల్డింగ్ అంటే కండక్టింగ్ ఏ స్వయంవర ఫర్ హిస్ డాటర్ DAUGHTER డాటర్ సీత, DOCTOR డాక్టర్, అది వేరండి, ఇది వేరు. డాక్టర్. కింగ్ జనక ఆఫ్ మిథిలా ఈజ్ హోల్డింగ్, కండక్టింగ్ ఏ స్వయంవర ఫర్ హిస్ డాటర్ సీత. కింగ్ రాజుగారు అయినటువంటి మిథిల యొక్క రాజుగారు అయినటువంటి ఈ స్వయంవరం అనేది నిర్వహిస్తూ ఉన్నారు తన కూతురు అయినటువంటి సీత కోసం అని చెప్తారు. ఎవరు? విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి, రైట్. మెనీ కింగ్స్ అండ్ ప్రిన్సెస్ విల్ బి ప్రెసెంట్ ఎట్ ద స్వయంవర. ఇంకా ఏం చెప్తారండి ఆయన? మెనీ కింగ్స్ అండ్ ప్రిన్సెస్. చూడండి ఎలా చదువుతున్నాను, కింగ్స్, ఎస్ ఎప్పుడైనా చివరిలో వస్తే జాలాగా చెప్పండి. మెనీ కింగ్స్ అండ్ ప్రిన్సెస్ విల్ బి ప్రెసెంట్ ఎట్ ద స్వయంవర. ఆ స్వయంవరం దగ్గర ఎవరెవరు వస్తారు అంటే చాలామంది రాజులు, రాకుమారులు, కింగ్స్ అండ్ ప్రిన్సెస్. సీత విల్ చూజ్ హర్ హస్బెండ్ ఫ్రమ్ దమ్. వాళ్ళ నుంచి అక్కడికి ఆ స్వయంవరానికి అనేక రాజులు, అనేక రాజకుమారులు వస్తారు. సీతమ్మ వారు వాళ్ళలో ఒకరిని తన హస్బెండ్గా సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పేసి చెప్తారు ఆయన. ఎవరు? విశ్వామిత్రుడు వారు ఈ రాముడికి, అలాగే రాముడికి, తర్వాత తన ఇంకా లక్ష్మణుడికి చెప్తారు, రైట్. ఇన్ ఏన్షియంట్ టైమ్స్, సేమ్ అండి, మళ్ళీ ఎస్ని జాలాగా చదువుతాను. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ అంటే ప్రాచీన కాలంలో, పురాతనమైన కాలంలో, ద ప్రిన్సెస్, ఎలా చెప్పాలండి ఇది? ప్రిన్సెసెస్. చూడండి, PRINCE, ప్రిన్స్ అంటే రాకుమారుడు, PRINCESS అంటే PRINCESS, ప్రిన్సెస్ అంటే రాకుమారి, రాకుమారీలు అంటే రాకుమారికి ప్లూరల్ ఫామ్ అండి, ES పెట్టాను. అప్పుడు ఎలా చదవాలి దాన్ని? ప్రిన్సెస్. ప్రిన్స్ అంటే PRINCE, ప్రిన్స్ అంటే రాకుమారుడు. PRINCESS అంటే ప్రిన్సెస్ అంటే రాకుమారి. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద ప్రిన్సెసెస్ వర్ అలౌడ్ టు చూజ్ దయర్ హస్బెండ్స్. ప్రాచీన కాలంలో అప్పట్లో ఈ రాకుమారులకు అంటే ఈ రాకుమారీలు ఎవరైతే ఉన్నారో అంటే ఫిమేల్ రాకుమారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలౌడ్ ఉండేదంటే వాళ్ళని అనుమతింపచేసేవారట వాళ్ళ యొక్క భర్తలను ఎన్నుకోవడానికి. వాళ్ళ ఎవరైతే పెళ్లిని చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సెలెక్ట్ చేసుకునే, చూస్ చేసుకునే అలవెన్స్ అంటే వాళ్ళకి అనుమతిని ఇచ్చేవారటండి, రైట్. యూజువలీ USUALLY, యూజువలీ. ఇప్పుడే చెప్పుకున్నామండి, ఎప్పుడైనా రెండు కాన్సనెంట్స్ వస్తే ఒకటే చెప్పాలండి. యూజువలీ ఏ కాంటెస్ట్ వాజ్ హెల్డ్. సాధారణంగా, ఓకేనా, సామాన్యంగా ఏం జరిగేదండి? ఒక కాంటెస్ట్ అనేది నిర్వహించబడేదట. హూ ఎవర్, ఎలా చదవాలండి? హూ ఎవర్లో W సైలెంట్ అండి, హూ ఎవర్ కాదు. హూ ఎవర్ won the contest could marry the princess. ఓకేనా? ఎవరైతే ఆ కాంటెస్ట్, ఆ పోటీ ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు ఆ రాకుమారిని పెళ్లి చేసుకోవచ్చు, దాని అర్థం అదండి. లక్ష్మణ, చూడండి నెక్స్ట్ చదువుతున్నాను.
లక్ష్మణ ఆస్ట్, ఏఎస్కేఈడి ఎలా చదవాలండి? ఆస్ట్, ఆస్క్డ్ కాదు. ఎందుకు అలా చదవాలి? ఏఎస్కే ఆస్క్, ఆస్క్ అన్నప్పుడు ఏముంది చూడండి, చివరన క క అని వచ్చిందండి. అలా చివరన క అని వచ్చినప్పుడు తర్వాత రాసే డీని టాలాగా చదవాలి. అందుచేతనే ఆస్క్డ్ అనట్లేదు, ఆ డీ బదులుగా టా చదువుతాను, ఆస్ట్. ఇంకా ఏమున్నాయి అలాగా? లుక్, లుక్డ్, లైక్, లైక్డ్, పిఎస్సికే ప్యాక్, ప్యాక్డ్, వోక్, వోక్డ్, టోక్, టోక్డ్, లీక్, లీక్డ్. ఆ మాదిరిగా చూసుకుంటే లక్ష్మణ ఆస్ట్ విశ్వామిత్ర అబౌట్ ద కాంటెస్ట్ ద కింగ్ జనక వాజ్ హోల్డింగ్. ఈ జనకుడు అంటే ఈ రాజుగారు అయినటువంటి జనక మహారాజు కండక్ట్ చేస్తున్న ఈ కాంటెస్ట్, ఈ పోటీ ఏదైతే ఉందో దాని గురించి లక్ష్మణుడు విశ్వామిత్రుల వారిని అడుగుతాడు. లక్ష్మణ అడిగేశాడు. లక్ష్మణ ఆస్ట్ అడిగారు ఏమని? లక్ష్మణ ఆస్ట్ విశ్వామిత్ర అబౌట్ ద కాంటెస్ట్ దాట్ ద కింగ్, ఐ మీన్ టు సేస్ కింగ్ జనక వాజ్ హోల్డింగ్. ద సైజ్ రిప్లైడ్, మునీశ్వరుల వారు, మహర్షి వారు రిప్లై ఇస్తారు ఎవరికి? లక్ష్మణుడికి. జనక హ్యాస్ ఏ బౌ. బౌ అంటే ఏంటండి? బిఓడబ్ల్యూ, బౌ, విల్లు. జనక హ్యాస్ ఏ బౌ ఇన్ హిస్ ప్యాలెస్. ఓకేనా? అతని ఆ రాజభవనంలో అతని దగ్గర ఒక విల్లు ఉందంటండి, కాల్డ్ సునాభ. సునాభ అంటే శివధనస్సు అండి. జనక హ్యాస్ ఏ బౌ ఇన్ హిస్ ప్యాలెస్ కాల్డ్ సునాభ, ఐ మీన్ టు సే శివధనస్సు, విచ్ వన్స్ బిలాంగ్ టు లార్డ్ శివ. ఒకనొకప్పుడు శివునికి చెందిన ఈ శివధనస్సు ఈ జనక మహారాజు ప్యాలెస్లో ఉందంటండి. ఎవరు చెప్తున్నారు ఇదంతా? విశ్వామిత్రుల వారు ఈ లక్ష్మణునికి అలాగే రామునికి ఇద్దరికి చెప్తా ఉన్నారు. జనక హ్యాస్ ఎ బౌ ఇన్ హిస్ ప్యాలెస్ కాల్డ్ సునభ, ఐ మీన్ టు సే శివధనస్సు, విచ్ వన్స్ బిలాంగ్ టు లార్డ్ శివ. LORD, లార్డ్ శివ, రైట్. ద బౌ ఈజ్ సో హెవీ, దాని గురించి చెప్తున్నారండి విశ్వామిత్రుల వారు. ద బౌ ఈజ్ సో హెవీ దాట్ నో గాడ్, గంధర్వ, రాక్షస ఆర్ ఓరియస్. ఎవరండి? ఓరియా, ఓరియా, ఓరియస్ వీరులండి, వీరులు. కెన్ లిఫ్ట్ ఇట్ అండ్ స్ట్రింగ్ ఇట్. దాని గురించి ఏం చెప్తున్నారండి? ద బౌ ఈజ్ సో హెవీ, చాలా హెవీగా ఉంటుందంట. దాట్ నో గాడ్, గంధర్వ, ఏ ఒక్క దేవుడు కానీ, గంధర్వుడు కానీ, రాక్షసులు కానీ, అలాగే ఈ వీరులు కానీ ఎవరు కూడా లిఫ్ట్ చేయలేరంటండి. అలాగే దాన్ని స్ట్రింగ్ చేయలేరంట. అంటే ఇలాగా వెనక్కి తీస్తారు కదా, ఇక్కడ ఉంది కదా, ఇలా దీన్ని చేత్తో ఇలాగా లాగుతారు కదా, అలా చేయడాన్ని స్ట్రింగ్ అంటాం, రైట్. సర్ప్రైజింగ్లీ సీత హ్యాడ్ లిఫ్టెడ్. Surprisingly, Sita had lifted with one hand when she was just a child. చాలా ఆశ్చర్యకరంగా సీతమ్మ వారు చిన్న పిల్లగా ఉన్నప్పుడే ఒక చేత్తో పైకి లిఫ్ట్ చేసేస్తుంది ఆవిడ. ఇదిగోండి ఇక్కడ చూపించచ్చు, ఇక్కడ పిక్లో చూపించారు చూడండి. ఈయన చెప్తున్నాడు వీళ్ళిద్దరికి కదా, అదేమో ఒక పక్కన చూపించారు, ఇక్కడేమో ఇక్కడ చూపించారు. సీత లిఫ్టెడ్ ద డివైన్ బౌ ఇన్ హర్ చైల్డ్హుడ్. తన చిన్నతనంలో ఈ డివైన్ బౌ, అద్భుతమైన అతీతమైన ఈ విల్లుని తన ఒంటి చేత్తో లేపారని చెప్పేసి చెప్తారు ఆయన. సీత హ్యాడ్ లిఫ్టెడ్ హిట్ విత్ వన్ హ్యాండ్ వెన్ షీ వాజ్ జస్ట్ ఎ చైల్డ్. ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడే దాన్ని లిఫ్ట్ చేయడం జరుగుతుందండి. సో సౌ హా ఫాదర్, ఎలా చదవాలి? HEA, హా ఫాదర్ హ్యాడ్ డిక్లేర్డ్ దాట్ he would get Sita married to the man who could lift the Sunaba, I mean to say శివధనుసు and string it. ఎప్పుడైతే సీతమ్మ వారు చిన్న వయసులోనే ఆ శివధనుస్సుని ఒంటి చేత్తో పైకి లేపారో అప్పుడే ఆయన ఫిక్స్ అవుతారు. వాళ్ళ తండ్రి గారు అయినటువంటి జనక మహారాజు ఏం ఫిక్స్ అవుతాడు ఆయన? అప్పుడే డిక్లేర్ చేస్తారు ఏమని? అతను ఎవరైతే ఆ శివధనుసును పైకి వెత్తి దాన్ని స్ట్రింగ్ చేస్తారో వాళ్ళకే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని అప్పుడే డిక్లేర్ చేసేస్తారు అతను. సో హర్ ఫాదర్, మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నా. సో హర్ ఫాదర్ హ్యాడ్ డిక్లేర్డ్ దాట్ హీ వుడ్ గెట్ సీతా మ్యారీడ్ టు ద మ్యాన్ హూ కుడ్ లిఫ్ట్ ద సునబ అండ్ స్ట్రింగ్ ఇట్. ఎవరైతే ఆ శివధనుసును ఎక్కువ పెట్టగలరో, పైకి లేపి లిఫ్ట్ చేసి దాన్ని ఎక్కువ పెట్టగలుగుతారో వాళ్ళకే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అని అప్పుడే డిక్లేర్ చేస్తారు, రైట్.
ద సైజ్, ఇదంతా ఎవరు చెప్తున్నారు? విశ్వామిత్రుల వారు రామునికి లక్ష్మణునికి చెప్తారు. ద సైజ్ అండ్ ద ప్రిన్సెస్ కంటిన్యూడ్ వాకింగ్ త్రూ ద ఫారెస్ట్. ద సైజ్ అండ్ మహర్షుల వారు అలాగే రాకుమారులు, ద ప్రిన్సెస్ రాముడు లక్ష్మణుడు, కంటిన్యూడ్ వాకింగ్ త్రూ ద ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ గుండా నడవటం అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తారు. దే క్రాస్డ్ మెనీ స్ట్రీమ్స్, ఎన్నో వాగులు దాటుతారు. ఓకేనా? స్ట్రీమ్స్ అంటే ఏంటండి? వాగులు, నీటి వాగులు. దే క్రాస్డ్ మెనీ స్ట్రీమ్స్ ఎట్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ మిథిలా. ఓకేనండి, ఈ మిథిలా రాజ్యం ఉంది కదా, దానికి పలుమేరలో. దే కేమ్ టు అన్ ఆశ్రమ. అలా నడుస్తూ నడుస్తూ ఎన్నో వాగులు దాటుకున్న తర్వాత ఈ మిథిలా రాజ్యం సరౌండింగ్స్ అంటే బార్డర్లోకి వచ్చినప్పుడు, అంటే అవుట్స్కర్ట్స్ పొలిమేరలోకి వచ్చినప్పుడు వాళ్ళు చివరికి ఒక ఆశ్రమానికి చేరుకుంటారు. ఎవరు? విశ్వామిత్రుల వారు, రాముల వారు అలాగే లక్ష్మణ. ఎట్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ మిథిలా దే కేమ్ టు అన్ ఆశ్రమ. ఇట్ వాస్ ఓల్డ్ అండ్, అది చాలా పురాతనంగా ఉందంటండి. అండ్ నో వన్ లివ్డ్ దేర్. రామ ఆస్క్డ్ విశ్వామిత్ర, వై డస్ నో వన్ లివ్ హియర్? ఎందుకు ఇక్కడ ఎవరు నివసించట్లేదు అని అడుగుతారు రాముల వారు. ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఈ రామ, ఈ లక్ష్మణ అలాగే విశ్వామిత్రుల వారు ఎన్నో వాగులు వంకలు దాటుకుంటూ వెళ్ళిన తర్వాత ఇలా మిథిలా రాజ్యానికి దగ్గరలో అవుట్స్కర్ట్స్ మిథిలా రాజ్యం యొక్క పొలిమేరలు చేరుకున్నప్పుడు అక్కడ ఒక ఆశ్రమానికి చేరుకుంటారు వీళ్ళు ముగ్గురు. ఎవరు? విశ్వామిత్రుల వారు, లార్డ్ లక్ష్మణ అండ్ లార్డ్ రామ అండ్ లక్ష్మణ, రైట్. చేరుకున్న తర్వాత రామ ఆస్క్డ్ విశ్వామిత్ర, వై డస్ నో వన్ లివ్ హియర్? ఈ ఆశ్రమం దగ్గర ఎవరు నివసించట్లేదు ఎందుకని అని అడుగుతారు. విశ్వామిత్ర రిప్లైడ్, అప్పుడు విశ్వామిత్రుల వారు రిప్లై చేస్తారు. ఏమిటని? వన్స్ ఎ సేజ్ కాల్డ్ గౌతమ లివ్డ్ హియర్ విత్ హిస్ బ్యూటిఫుల్ వైఫ్. ఒకనొకప్పుడు ఇక్కడ గౌతమ అనే వ్యక్తి వన్స్ ఎ సేజ్ కాల్డ్, ఒక మహర్షి, ఒక జ్ఞాని అయినటువంటి గౌతమ ఇక్కడ నివసించారు తన అందమైన భార్యతో అని చెప్తారు. అందమైన భార్య అహల్య. విశ్వామిత్ర రిప్లైడ్, వన్స్ ఎ సేజ్ కాల్డ్ గౌతమ లివ్డ్ హియర్ విత్ హిస్ బ్యూటిఫుల్ వైఫ్ అహల్య. ఓకేనా? ఒకనొకప్పుడు ఇక్కడ గౌతమ అనే ఒక ముని, సేజ్, గౌతముడుగా పిలువబడే ఒక సేజ్ ఇక్కడ నివసించేవారు తన అందమైన భార్యతో అని చెప్తారు. ఇంద్ర, నెక్స్ట్ అండి, ఇంద్ర ద కింగ్ ఆఫ్ గాడ్స్. ఓకేనా? ఇంద్ర ద కింగ్ ఆఫ్ గాడ్స్ లైక్డ్ అహల్య. ఈ ఇంద్రుడు ఎవరైతే ఉన్నాడో ద కింగ్ ఆఫ్ గాడ్స్, ఓకేనా, దేవతలందరికీ రాజుగా ఉన్నటువంటి ఇంద్రుడు ఈ అహల్యను ఇష్టపడతాడు. వన్ మార్నింగ్ when Gautama was having a bath in the river, Indra disguised himself as Gautama and entered the ashrama. One morning, మళ్ళీ చదువుతున్నాను. One morning, MORNING, ఎలా చదవాలి? మార్నింగ్ కాదు, ఆర్ పలకనవసరం లేదు. One morning when Gautama was having a bath in the river, Indra disguised హిమ్సెల్ఫ్ అంటే మారువేషంలో. ఓకేనా? అంటే ఇంద్రుడు వేషం మార్చుకున్నాడు. డిస్గైజ్డ్ అంటే అది అర్థం. ఇంద్ర డిస్గైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ గౌతమ, తనకు తాను గౌతమగా వేషం మార్చుకుని మారిపోయి అండ్ ఎంటర్ ద ఆశ్రమ. ఎవరైతే ఈ గౌతముని యొక్క భార్య అహల్యని ఇష్టపడ్డారో ఈ ఇంద్రుడు తన రూపాన్ని గౌతమునిగా మార్చుకుని మారువేషంలో ఈ ఆశ్రమానికి ప్రవేశిస్తారు. ఎప్పుడు? వెన్ గౌతమ వాజ్ హ్యావింగ్ ఏ బాత్ ఇన్ ద రివర్. ఈ గౌతముని అక్కడ నదిలో స్నానం చేస్తూ ఉండగా ఈ వ్యక్తి, ఇతను ఎవరైతే ఇంద్ర ఎవరైతే ఉన్నారో డిస్గైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ గౌతమ అండ్ ఎంటర్ ద ఆశ్రమ. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు. అహల్య, వాట్ ఆర్ యూ డూయింగ్? ఓకేనా? డిస్గైజ్డ్ ఇంద్ర డిస్గైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ గౌతమ హియర్, రైట్? ఎస్. గౌతమ సో ఇంద్ర కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ ఆశ్రమ. ఏంటండి? స్నానానికి వెళ్ళి వచ్చిన గౌతముడు చూస్తాడు ఎవరిని? ఇంద్రుడు రావటం లోపల నుంచి. గౌతమ సో ఇంద్ర కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ ఆశ్రమ, హీ బికేమ్ యాంగ్రీ అండ్ కర్స్డ్ ఇంద్ర. అసలైన గౌతముని స్నానం చేసేసి స్నానం పూర్తి చేసుకున్న తర్వాత తన ఆశ్రమానికి వస్తూ ఉండగా ఇంద్రుడు మారువేషంలోని బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడు ఈ గౌతముని చూస్తాడు. అతన్ని చూసి వెంటనే శాపమిస్తాడు అతనికి.
గౌతమ సో SAW సా కాదండి సో. గౌతమ సో ఇంద్ర కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ ఆశ్రమ హీ బికేమ్ యాంగ్రీ అండ్ కర్స్డ్ ఇంద్ర. అతను చాలా చాలా కోపం అయిపోయి అతనికి శాపం ఇస్తాడు. రైట్. హీ ఆల్సో కర్స్డ్ హిస్ వైఫ్ అహల్య. ఓకేనా, ఇంద్రునికి శాపం ఇస్తాడు, దాంతోపాటుగా తన వైఫ్ అయినటువంటి అహల్యను కూడా అతను శపిస్తాడు. He also cursed his wife Ahalya for not realizing that Indra was an impostor. Impostor అంటే ఏంటండి? మారువేషంలో ఉన్నాడు. ఇంపోస్టర్ అంటే ఒరిజినల్ కాదు, మారువేషంలో ఉన్న వ్యక్తి అని అర్థం. రైట్. He also cursed his wife Ahalya for not realizing that Indra was an impostor and turned her into a stone. ఏంటండి? ఇంద్రునికి ఎలాగో శాపం ఇస్తాడు, ఇంద్రునితో పాటు తన భార్య అయినటువంటి అహల్యని కూడా శపిస్తాడు. ఎందుకు? ఓకేనా, మారువేషంలో ఉన్న ఇంద్రుణ్ణి గుర్తుపట్టలేదు, అతని భర్త కాదు, ఓకేనా, గౌతముడు కాదు, ఇతను ఇంద్రుడు అని గుర్తుపట్టలేదు అని చెప్పేసి అతను భర్త అయినటువంటి గౌతముని భార్యకి అహల్యకి కూడా శాపనార్థం ఇస్తాడు అనమాట, శాపం ఇస్తాడు. గౌతమ దెన్, రైట్, ఎలా ఇస్తాడండి శాపం? ఇంద్ర వాస్ అన్ ఇంపోస్టర్ అండ్ టర్న్డ్ హా ఇంటూ ఎ స్టోన్. ఒక రాయిలాగా మారిపోయేలాగా శాపం ఇస్తాడు. గౌతమ దెన్ వెంట్ అవే బట్ అహల్య కంటిన్యూడ్ టు లివ్ ఇన్ ద ఆశ్రమ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టోన్. ఆ శాపం ఇచ్చేసి గౌతముడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అప్పటి నుంచి అక్కడ అహల్య రాయిలాగా అక్కడే ఉంటుంది. రైట్. వెన్ రామ యాక్సిడెంట్లీ, ఎలా చదవాలండి? accidentally when Rama accidentally touched TOUCHED. ఈ డీని కూడా టాలా చదవాలండి. ఎందుకు చదవాలి అలాగా? watched, matched ఇలా చా శబ్దంతో ఎండ్ అయ్యే రెగ్యులర్ వర్బ్ వచ్చినప్పుడు తర్వాత రాసే డీని టాలా చదవాలి. ఎలా చదవాలి? search SEARCH, search SEARCHED, searched అనాలి. matched అలానే touched ఇలా చదవకూడదు. వాచ్డ్, మ్యాచ్డ్, టచ్డ్ కాదు, డా కాదండి, టా చదవాలి. వెన్ రామ accidentally touched the stone in the ashrama, Ahalya came back to life. ఓకేనా, అనుకోకుండా రాములు వారు ఈ స్టోన్ రూపంలో ఉన్న అహల్యను టచ్ చేసినప్పుడు ఆమె మరలా తనకి ప్రాణం వచ్చి మామూలు మనిషి అవుతుంది. అండ్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్, ఏదో ఒక మ్యాజిక్ లాగే గౌతమ ఆల్సో రిటర్న్ టు ద ఆశ్రమ. వెంటనే గౌతముని కూడా ఆశ్రమానికి వచ్చేస్తాడు. రైట్. గౌతమ అండ్ అహల్య థ్యాంక్డ్ రామ ఫర్ రిమూవింగ్ ద కర్స్. ఓకేనా, ఇద్దరు భార్య భర్త, ఎవరు? గౌతమి మహాముని, అహల్య, ఇద్దరు కూడా రాముల వారికి కృతజ్ఞతలు తెలుపుతారండి. ఎందుకు? శాప విమోచనం కలిగించినందుకు. రైట్. గౌతమ అండ్ అహల్య థ్యాంక్డ్ రామ ఫర్ రిమూవింగ్ ద కర్స్ అండ్ స్టార్టెడ్ లివింగ్ టుగెదర్ ఇన్ ద ఆశ్రమ అగైన్. మరలా వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా, భార్య భర్తలు ఇద్దరు కూడా అదే ఆశ్రమంలో హ్యాపీగా నివసించడం మొదలు పెడతారు. రైట్. విశ్వామిత్ర and the two princes proceeded to మిథిలా. అక్కడ అది అయిపోయిన తర్వాత ఈ విశ్వామిత్రుల వారు అలాగే ఈ ప్రిన్సెస్ రాకుమారులు ఇద్దరు రామ అండ్ లక్ష్మణ మళ్ళీ మిథిలా రాజ్యానికి ముందుకు సాగుతారు. ప్రొసీడెడ్. రైట్. ఇక్కడ చూడండి, ప్రొసీడెడ్. విశ్వామిత్ర అండ్ ద టూ ప్రిన్సెస్ ప్రొసీడెడ్ టు మిథిలా. ఇక్కడ ఎప్పుడైనా డిఈడి ఎండింగ్లో వస్తే ఇంగ్లీష్లో డిఈడిని డిఐడిలా చదవాలండి. ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, అలాగే ప్రొసీడెడ్. విశ్వామిత్ర అండ్ ద టూ ప్రిన్సెస్ ప్రొసీడెడ్ టు మిథిలా. మీన్ వైల్ ద న్యూస్. ఇక్కడ చూడండి, న్యూస్ కాదు న్యూస్, ఎస్ని జాలాగా చదవాలి ఇక్కడ కూడా. మీన్ వైల్ అంటే అట్ ది సేమ్ టైం. ద న్యూస్ దాట్ రామ అండ్ లక్ష్మణ స్లూ తడక అంటే తాటకి అని యాక్చువల్గానండి. స్లూ అంటే ఏంటండి? స్లూ, SLEW, స్లూ. యాక్చువల్గా ఇది పాస్ట్ టెన్స్ అండి. SLAY స్లై, SLEW స్లూ, SLAIN స్లెయిన్ అంటే వధించు, చంపడాన్ని, వధించడాన్ని ఇలా అంటారండి.
దుష్టశక్తులను వధించారు అని అంటారు కదా, అలా వధిస్తే చంపితే స్లై, స్లూ, స్లెయిన్ అంటారు. Meanwhile, the news that Rama and Lakshmana slew Tataki reached Mithila and spread like wildfire. అదే సమయంలో ఈ వార్త ఏదైతే ఉందో, ఏంటి ఆ వార్త? ఈ రాముడు లక్ష్మణుడు కూడా ఈ తాటకిని వధించారనే వార్త దారావనంలా వ్యాపించిందంటండి మిథిల రాజ్యం అంతా కూడా. రైట్, మళ్ళీ ఇంకొకసారి. Meanwhile, the news that Rama and Lakshmana slew Tataki reached Mithila spread like wildfire. ఈ రాముడు లక్ష్మణుడు ఈ తాటకిని వధించారు అనే విషయం ఒక వైల్డ్ ఫైర్ లాగా, దారావణం లాగా వ్యాప్తి చెందిందంటండి, అందరికీ తెలిసిపోయింది అని చెప్పడానికి ఎలా చెప్తారండి ఇంగ్లీష్లో? స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. నెక్స్ట్ అండి, ద నెక్స్ట్ మార్నింగ్ ఎలా చదవాలండి? ద నెక్స్ట్ మార్నింగ్, MORNING, మార్నింగ్, మార్నింగ్ కాదు, ఆర్ సైలెంట్ చేయాలి. ద నెక్స్ట్ మార్నింగ్ ప్రిన్సెస్, ఎవరండి? రాకుమారి. PRINCE, ప్రిన్స్, రాకుమారుడు. PRINCESS, ప్రిన్సెస్, రాకుమారి. అర్థమదండి. ద నెక్స్ట్ మార్నింగ్ Princess Sita was returning from the temple when she saw a Ram plucking flowers for Vishwamitra's puja. తర్వాతి ఉదయం ఏం జరిగిందండి? ద నెక్స్ట్ మార్నింగ్ ప్రిన్సెస్ సీత వాస్ రిటర్నింగ్ ఫ్రమ్ ద టెంపుల్. గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉందంటండి, ఓకేనా? అప్పుడు when she saw రామ, SAW, సా అని చెప్తా ఉంటారు, సా కాదండి, సీన్ అండి. when she saw Rama plucking flowers for Vishwamitra's puja. తర్వాతి ఉదయము రాకుమారి అయినటువంటి సీతమ్మ వారు గుడికెళ్ళి వస్తూ ఉండగా రాముడు పువ్వులు కోయడం చూస్తుంది అనమాట అండి. అంటే రాముడు ఎందుకు కోస్తాడు పువ్వులు? విశ్వామిత్రుని యొక్క పూజకు చేయడం కోసం. రైట్. షీ లైక్డ్, LIKED ఎలా చదవాలి? లైక్డ్. ఈ డి ఉంది కదా అట్ట అలా చదవాలి. షీ లైక్డ్ హిమ్ అండ్ హోప్డ్ he would win the contest and marry her. చూసి చూడంగానే ఏమనుకుందండి? షీ లైక్డ్ హిమ్, ఆమె అతన్ని ఇష్టపడింది, పువ్వులు కోస్తున్నవాడిని. అండ్ హోప్డ్, ఆశించింది. he would win the contest and marry her. రేపు జరగబోయే స్వయంవరం ఉంది కదా, పోటీ, కాంటెస్ట్. ఆ కాంటెస్ట్లో ఇతనే గెలవాలని, గెలవడం ద్వారా గెలిచిన తర్వాత ఈమెనే పెళ్లి చేసుకోవాలని ఆశిస్తుంది, కోరుకుంటుంది. రైట్. ఏంటండి? షీ లైక్డ్ హిమ్ అండ్ హోప్డ్ షీ వుడ్ విన్ ద కాంటెస్ట్ అండ్ మ్యారీ హర్. లేటర్ దట్ డే, చూడండి, LATER, లేటర్. LATTER అయితే లాటర్. LATER ఏంటి మీనింగ్ ఏంటండి? LATER అంటే తర్వాత అని అర్థం. LATTER లాటా అంటే రెండవవాడు అని అర్థం. LATER లేటర్, తరువాత, సమయానికి సంబంధించి. ఐ కాల్ యూ లేటర్, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. సీ యూ లేటర్, తర్వాత కలుస్తాను, ఇలా అనమాట అండి. LATER అంటే లేటర్, తరువాత అని అర్థం. నెక్స్ట్ అండి, లేటర్ దట్ డే, ఆ రోజు తర్వాత, మెనీ కింగ్స్, ఎస్ని ఎప్పుడు జాలాగా చదవాలి, ఎండింగ్లో వస్తాయి. మెనీ కింగ్స్, ప్రిన్సెస్, రాకుమారులు. రైట్. PRINCE, ప్రిన్స్ అంటే రాకుమారుడు, దానికి ఎస్ కలిపితే ప్రిన్సెస్, రాకుమారులు అంటే మేల్ పీపుల్. రైట్. లేటర్ దట్ డే మెనీ కింగ్స్, ప్రిన్సెస్ అండ్ మైటీ వారియర్స్. మైటీ వారియర్స్ అండి, ఓకేనా? మహాయోధులు, పరాక్రములు. మైటీ వారియర్స్ అంటే ఏంటండి? మహాయోధులు, పరాక్రమ యోధులు, ఇలాగనమాట అండి. అసెంబ్ల్డ్ అట్ ద రాయల్ కోర్ట్ ఫర్ ద స్వయంవర. ఆ మరుసటి రోజు చాలామంది రాజులు, రాకుమారులు, అలాగే పరాక్రమ యోధులు చేరుకున్నారంటండి, అందరూ ఒక చోట చేరారు. ఎక్కడండి? అట్ ద రాయల్ కోర్ట్ ఫర్ ద స్వయంవర. రైట్. ఏ ఫ్యూ డీమన్స్, కొంతమంది రాక్షసులు కూడా. ఏ ఫ్యూ డీమన్స్ టు హ్యాడ్ డిస్గైజ్డ్
themselves as kings and were seated in the hall. కొంతమంది రాక్షసులు కూడా మారువేషాల్లో, రాజుల్లాగా మారువేషాల్లో కూడా అక్కడ కూర్చున్నారండి స్వయంవరంలో పాల్గొనడానికి. రైట్. One by one, everyone tried to lift the divine bow. A divya danasu, divine, divine bow, divya danasu. ఏంటండి? దివ్య ధనస్సుని లేపడానికి ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నం చేశారు. One by one, everyone tried to lift the divine bow but failed. ఒకరి తర్వాత ఒకరు ప్రతి ఒక్కరు ఆ దివ్య ధనస్సును లేపడానికి, ఎత్తడానికి ప్రయత్నం చేశారు. బట్ కానీ ఫెయిల్డ్, కానీ విఫలమయ్యారు. మెనీ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ ఈవెన్ మూవ్ ద బౌ. మెనీ ఆఫ్ దమ్ కుడ్ నాట్ ఈవెన్ మూవ్ ద బౌ. అందులో చాలామంది కనీసం ఆ దివ్య ధనస్సు, ఆ ధనస్సుని కదల్చలేకపోయారు. పైకి లేపడం మాట అటుంచితే దాన్ని స్ట్రింగ్ చేయటం, అంటే ఈ తాడు ఇలా లాగుతారు కదా, అలా చేయడం దాని మాట పక్కన పెడితే కనీసం కదపలేకపోయారటండి అందులో చాలామంది. రైట్. A few of them lifted the bow but they could not string it. అందులో కొంతమంది దాన్ని పైకి లేపారు, ఆ దివ్య ధనుసుని ఎత్తారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారంటే వాడిని ఇలా స్ట్రింగ్ చేయలేకపోయారు. ఇలా బాణం వేసేందుకు గాను ఆ ధనుస్సుకు సంబంధించిన ఉన్న ఆ తాడుని ఇలా లాగుతాం కదా, చేతి వేళ్ళతో లాగుతారు కదా, అలా స్ట్రింగ్ చేయలేకపోయారంటండి. అందులో కొంతమంది ఎత్తనే లేకపోయారు, కొంతమంది ఎత్తినా కానీ దాన్ని స్ట్రింగ్ చేయలేకపోయారు. A few of them lifted the bow but they could not string it. Janaka was disappointed. ఓకేనా? జనక అంటే ఎవరండి? ఫాదర్ ఆఫ్ సీతమ్మ వారి తండ్రి జనక మహారాజు ఎవరు చేయలేకపోతున్నారని నిరుత్సాహపడ్డాడు. జనక వాజ్ డిసప్పాయింటెడ్. హీ వాజ్ వరీడ్ దాట్ నోబడీ వుడ్ బి ఏబుల్ టు మ్యారీ సీత. అతను ఇంకా ఏ రకంగా చింత చెందాడండి, ఎవ్వరు కూడా తన కూతుర్ని పెళ్లి చేసుకోలేకపోతారు అని భయపడ్డాడు, చింతపడ్డాడు. రైట్. ఫైనల్లీ కాదండి, ఎప్పుడైనా స్పెల్లింగ్లో 2 కాన్సోనెంట్స్ వస్తే కనుక ఒకటే చెప్పాలి, FINALLY, ఫైనలీ. FUNNY, ఫనీ. SUNNY, సనీ. ఇలాగా ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదంలో రెండు లెటర్స్ పక్కన వస్తే ఒకటే చెప్పాలి. ఇక్కడ 2 L'లు ఉన్నాయంటే ఒకటే చెప్పాలి. ఫైనలీ విశ్వామిత్ర ఆస్క్డ్, ASKED ఎలా చదవాలి? ఆస్క్డ్ రామా టు ట్రై. చివరికి విశ్వామిత్రుల వారు అడుగుతారు రాముడిని ఏమని? ప్రయత్నం చేయమని. When Rama walked up to the bow, everyone in the hall was mesmerized by his grace. అతని యొక్క గ్రేస్ చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా మెస్మరైజ్ అయిపోతారంటండి, మంత్రముగ్ధులైపోతారట. ఏంటి? ఫైనల్గా చివరికి ఎలాగైతేనో విశ్వామిత్రుల వారు రాములు మీరు ప్రయత్నం చేయండి అని అడుగుతారు. ఓకేనా? అడిగినప్పుడు వెన్ రామా వాక్డ్ అప్ టు ద బౌ, రాముల వారు ఆ దివ్య ధనుసు వైపుకు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అందరూ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవ్రీవన్ ఇన్ ద హాల్ వాజ్ మెస్మరైజ్డ్, మంత్రముగ్ధులైపోతారు. బై హిస్ గ్రేస్, అతని గ్రేస్ చేత అందరూ కూడా మంత్రముగ్ధులైపోతారు. హీ లిఫ్టెడ్ ద బౌ. నెక్స్ట్ అండి, హీ లిఫ్టెడ్ ద బౌ విత్ వన్ హ్యాండ్ అండ్ స్ట్రంగ్ ఇట్ ఈజీలీ. అతను ఒక చేతితో పైకి ఎత్తి మరొక చేతితో దాన్ని ఈజీగా స్ట్రింగ్ చేస్తారు. ఓకేనా? స్ట్రంగ్ పాస్ట్ టెన్స్ చేసేసారు కదా. హీ లిఫ్టెడ్ ద బౌ, ఆ బౌని ధనుస్సుని పైకి లేపారు. విత్ వన్ హ్యాండ్ అండ్ స్ట్రంగ్ ఇట్ ఈజీలీ. ఎవ్రీవన్ వాజ్ స్టన్డ్. ప్రతి ఒక్కళ్ళు కూడా స్టన్ అయిపోయారు. యాజ్ రామ పుల్డ్ ద స్ట్రింగ్ to test the bow broke into two with a thunderous sound. ఏంటండి? with a thunderous sound, very loud sound. thunderous అంటే ఏంటండి? thunderous sound అంటే very loud sound, పెద్ద శబ్దంతో అది 2 ముక్కలు అయిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి, everyone was stunned as Rama pulled the string to test the bow. రాముడు ఏదో చెక్ చేయడానికి అన్నట్టుగా
ఆ తాడుని స్ట్రింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్టన్ అయిపోతారు ఆ హాల్లో ఉన్నవాళ్ళు. అలాగా స్ట్రింగ్ చేయగానే ద బౌ బ్రౌక్ ఇంటూ 2, అంటే 2 ముక్కలైపోతుంది ఆ ధనస్సు. విత్ ఎ థండరస్ సౌండ్, ఒక పెద్ద సౌండ్‌తో 2 ముక్కలవుతుంది. రైట్. ఎవ్రీవన్ వాస్ షాక్డ్. ఎవ్రీవన్ వాస్ షాక్డ్. సీత వాస్ వెరీ హ్యాపీ that it was Rama who had strung the bow. ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ అయిపోతారు. సీత మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తను ఆల్రెడీ కోరుకుంది రాముడు మాత్రమే ఇలా చేసినందుకు. షీ వాక్డ్ అప్ టు హిమ్ అండ్ గాలాండెడ్ హిమ్. ఇక్కడ చూడండి, గాలాండెడ్ హిమ్, డిఈడి వస్తే డిఐడిగా చదవాలి. ఇంగ్లీష్లో ఎప్పుడైనా డిఈడి అనే స్పెల్లింగ్ వస్తే డిఐడిగా చదవాలి. ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్ అలా చూసుకున్నట్టయితే గాలాండెడ్. రైట్. ఎవ్రీవన్ వాజ్ షాక్డ్. సీత వాజ్ వెరీ హ్యాపీ that it was Rama who had strung the bow. She walked up to him and garlanded him. తను పైకి స్ట్రింగ్ చేసి ఆ బౌ ఎత్తి స్ట్రింగ్ చేస్తే 2 ముక్కలు అయిపోతుంది పెద్ద శబ్దంతో. వెంటనే అందరూ అక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. కానీ సీతమ్మ వారు చాలా హ్యాపీ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె అతన్ని చూసింది, కోరుకున్నారు, అలా దాని వలన. రైట్. షీ వాక్డ్, వెంటనే ఆయన శివధనుసుని విరవగానే ఆమె రాముని వద్దకు వెళ్ళి దండ వేస్తుంది ఆయన మెడలో. షీ వాక్డ్ అప్ టు హిమ్. షీ వాక్డ్ అప్ టు హిమ్, నడుచుకుంటూ వెళ్ళి అతని వరకు వెళ్ళి షీ గాలాండెడ్ హిమ్. దాని అర్థం అదండి, గాలాండెడ్ హిమ్. ఆర్ ఈజ్ ఎ సైలెంట్ లెటర్. గాలాండెడ్ హిమ్. ఆమె అతనికి దండ వేసింది. రైట్. కింగ్ జనక వాస్ థ్రిల్డ్. ఓకేనా. సీతమ్మ వారి యొక్క తండ్రి జనక మహారాజు చాలా ఆనందిస్తారు, థ్రిల్ అయిపోతారు. King Janaka was thrilled. He sent his ministers to Kosala to invite King Dasharatha and his family to the wedding. ఓకేనా. ఇదంతా జరిగిన తర్వాత, ఈ బౌ దివ్య ధనుసును విరచడం ఇదంతా జరిగిన తర్వాత కింగ్ జనక వాస్ థ్రిల్డ్, చాలా ఆనందిస్తారు, థ్రిల్ అవుతారు. హీ సెంట్, అలానే తన మంత్రులను కోసల రాజ్యానికి దశరథ మహారాజుని ఈ పెళ్లికి ఆహ్వానించడానికి పంపిస్తారు. కింగ్ జనక వాస్ థ్రిల్డ్. హీ సెంట్, పంపించారు. హీ సెంట్ హిస్ మినిస్టర్స్ టు కోసల టు ఇన్వైట్ కింగ్ దశరథ అండ్ హిస్ ఫ్యామిలీ టు ద వెడ్డింగ్. ఓకేనా. కింగ్ జనక మహారాజు ఎంతో ఆనందపడి తన యొక్క మంత్రులను తన మంత్రులను కోసల రాజ్యానికి పంపిస్తారు. ఎందుకండి, దశరథ మహారాజుని అలాగే అతని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని ఈ పెళ్లికి పిలవడం కోసం, ఆహ్వానించడం కోసం. thus రామ మ్యారీడ్ సీత. ఆ విధంగా రాముడు సీతమ్మ వారిని పెళ్ళాడాడు. రైట్. రామాస్ 3 brothers మ్యారీడ్ సీతాస్ 3 sisters. చూడండి ఈ లైన్. రామాస్ అంటే రాముని యొక్క, రామాస్ 3 brothers మ్యారీడ్ కాదండి, మ్యారీడ్. సీతాస్ 3 sisters. రాముని యొక్క 3 అన్నదమ్ములు, మిగిలిన వాళ్ళు ఉన్నారుగా, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. రామాస్ 3 brothers మ్యారీడ్ సీతాస్ 3 sisters. రాముని యొక్క 3 సహోదరులు సీత యొక్క 3 చెల్లెలను పెళ్ళాడతారు. ఇట్ వాజ్ జోయస్. ఏంటండి, ఇట్ వాజ్ జోయస్ అంటే వెరీ హ్యాపీ. జోయస్ అంటే ఇట్ వాజ్ ఎ జోయస్ అకేజన్ అట్ మిథిలా విచ్ సెలబ్రేటెడ్ 4 royal weddings. ఓకే. ఆ రాజ్యం, ఇట్ వాజ్ జోయస్ అకేజన్ అట్ మిథిల రాజ్యంలో అది ఒక ఆనందదాయకమైన సందర్భం. విచ్ సెలబ్రేటెడ్ 4 royal weddings. వాళ్ళంతా ఈ పెళ్ళిళ్ళని ఎంతో వేడుకగా జరుపుకున్నారంటండి. ఈ రకంగా రాముల వారి యొక్క పెళ్ళి సీతమ్మ వారితో జరిగిందనమాట. ఈ ఎపిసోడ్లో మనం ఇంతవరకు చూసాము. నెక్స్ట్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe my channel. If you want to say something, please say your comment through comment section. Thank you.